తెలియజేస్తున్నాను. ఓకే, ఎస్, ఒక్కసారి మా ప్రసన్న గారు మాట్లాడతారు, మా స్పెషల్ కరెస్పాండెంట్. ఎస్ ప్రసన్న గారు, ఏమైనా చెప్పదలుచుకున్నారా, లేకపోతే కాంతం గారిని ఏమైనా అడగదలుచుకున్నారా ఈ అంశానికి సంబంధించి? కాంతమన్న నమస్తేనే. నమస్తే 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 అన్న. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల మీ మాదిగ నాయకులు, మాదిగ సామాజిక నాయకులు ఎవరైతే ఉన్నారో చైర్మన్లలో కూడా అన్యాయం జరిగింది, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వలేదు మీకు. మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇంత అన్యాయం చేస్తున్నా మరి మీరు ఎందుకు గట్టిగా అడగట్లేదా మీరు అసలు? మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది? అది మీకు మీకు తెలుసు, బాగా తెలుసు, కానీ అడుగుతున్నాం. ఖచ్చితంగా హైకమాండ్ కూడా అది వాస్తవ విషయాలు తెలియజేసినాము. రాష్ట్రంలో అన్యాయము జరుగుతున్న విషయము రాష్ట్ర హైకమాండ్ కాదు, హైకమాండ్ తెలుసు. తర్వాత ఇక్కడ రాష్ట్ర పిసిసి అధ్యక్షుల గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మీరు అన్నట్టు నామినేటెడ్ పోస్టులు కానీ తర్వాత మంత్రి పదవులలో కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఈ సందర్భంగా అనుకుంటున్నాం. చేస్తారు, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఈ సామాజిక వర్గానికి నష్టము జరుగుతుంది, అన్యాయం జరుగుతుందనే విషయం గమనించిందే మొదటి ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు. మరి వీళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవమే, మీరు అనేది కూడా వాస్తవమే. నేను దాన్ని హైకమాండ్కు ఈ విషయాలన్నీ తెలుసు. మరి తెలిసి వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అనేది వాళ్ళకు మొదటి నుండి ఉంది. పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, హైకమాండ్ కూడా ఉంది. కానీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుల గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది అని చెప్పి మేము మా అభిప్రాయం. ఇంకొకటి, ఇప్పుడు అయితే పెద్దపల్లి చెందినటువంటి నియోజకవర్గం లోపల చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ ఉన్నాడు, బెల్లంపల్లి నుంచి వినోద్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి వారసుడు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ముగ్గురు కూడా మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే. అటువంటి ముగ్గురికి ఇచ్చినాక స్పీకర్ కూడా వాళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి చుట్టము, తర్వాత వారి యొక్క వ్యక్తి మాత్రమే, గడ్డం ప్రసాద్ కూడా. మరి ఇప్పుడు గడ్డం వివేక్ మంత్రి పదవి ఇస్తారు అంటే గడ్డం వివేక్ బెదిరింపులా గిట్టి ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం లొంగిపోయినట్టు భావించవచ్చా మనం ఏమన్నా? గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అటువంటి వాళ్ళు 100 మంది వివేకులన్నా కాంగ్రెస్ పార్టీ భయపడదు, హైకమాండ్ భయపడదు. నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద వివేక్ కుటుంబం కానీ ఇంకా ఎవరన్నా కానీ బతికిన వాళ్ళే తప్ప, కాంగ్రెస్ పార్టీ మూలంగా వీళ్ళు అందరు బెనిఫిట్ అయింది తప్ప కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అయింది కాదు. అది మా హైకమాండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళను దేశంలో లక్షల మందిని తయారు చేసి, అట్లా కాదు కాంతం గారు, ఇక్కడ ఎంతో మంది ముఖ్యమంత్రులు తయారు చేసి తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతో చరిత్ర ఉంది. ఆయనకు భయపడి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం అనేది తప్పు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటది, అది 100% కరెక్ట్. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నట్లో హైకమాండ్ ఎవరికి భయపడి నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అది రాహుల్ గాంధీ గారు ఆ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకునేది ఇది. కాబట్టి ఎవరికి భయపడేది అవసరం కూడా లేదు పార్టీకి. ఎందుకంటే అక్కడ పిసిసి అధ్యక్షులు కావచ్చు, లేకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు భయపడే పరిస్థితి ఎవరికి ఉండదు. రెండవది, ఇయ్యలో నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం మొదలు అంచనాలు వేసి డిబేట్లో డిస్కషన్ చేస్తున్నాం మీడియా ద్వారా, కానీ రేపు ఆ నిర్ణయాలు ఎట్లుంటుంది హైకమాండ్కు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి అన్ని నిర్ణయాలు మంచి నిర్ణయం తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే కాంతం గారు, అంటే మీ మాటల్లో కాంగ్రెస్ పైన మీ అభిమానం ఏ విధంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో మాదిగలకు అన్యాయం చేస్తోంది అనేది బహిరంగంగా కనిపిస్తోంది. ఏంటి బ్యాలెన్స్ అవ్వట్లేదు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్యాయం అంటే అన్యాయం చేసేదైతే వర్గీకరణ చేయకపోతుండే కదా. పోనీ వర్గీకరణ పూర్తి సంతృప్తితో ఉన్నారా 9%? మీరు అది చెప్పండి, మీరు వ్యక్తిగతంగా చెప్పండి. ఒకటి నుండి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మాల ఉపకులాలకు 5% ఇచ్చాలి. ఒకటి గుర్తుపెట్టు, అంటే 9 10 ఎస్సీ మాదిగలకు ఉపకులాలకు ఇచ్చాలి. అంటే
ఈ అన్ని ఉపకులాలకు సామాజిక న్యాయం జరిగింది, మాదిగలకు సామాజిక న్యాయం జరిగింది, మాలలకు సామాజిక న్యాయం జరిగింది. ఎందుకంటే అన్ని కులాలకు దళితులను ఉన్నటువంటి 59 కులాలకు 59 కులాలకు సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. రెండవది బీసీలలో కులగణన వేసి 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిపియాలనే ఆలోచనతోని కులగణన చేసి 42% రిజర్వేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఇటు రెడ్లకు కానీ, వెల్మలకు కానీ, బ్రాహ్మణ్స్కి కానీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్నటువంటి లక్ష్యం కొద్దీ ముందుకు పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హైకమాండ్ కూడా మా రాహుల్ గాంధీ గారు కూడా అదే ఆలోచనలు ఉన్నారు. అది ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారు అని అనుకుంటున్నాము. అంటే నేను ఆ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మా ప్రసన్న గారు ఏదో అడగాలనుకుంటున్నారు. కంతమానా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఎవరైతే ఉన్నాడో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయిండు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పోయిండు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయిండు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. మరి ఇప్పుడు ఒకవేళ మంత్రి పదవి రాకపోతే మళ్ళీ ఉంటాడా పోతాడా? ఇప్పుడు బయట టాక్ అది ఉంది, మరి అది బెదిరిస్తుండు, అందుకోసమే మంత్రి పదవి వస్తుందని చెప్పాడు. దీనికి మీకు క్వశ్చన్ ఆన్సర్ అయింది. మరి ఇప్పుడు మీరు అనే దాంట్లో నేను తప్పు పట్టడం లేదు, నేను అనే దాంట్లో 100%. ఎందుకంటే నా గురించి మీకు తెలుసు. ఎందుకంటే నేను చిన్న వయసులో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ పోరాటం చేసిందని రాష్ట్రంలో అందరికీ తెలుసు. ధర్మంగా న్యాయంగా మాట్లాడుతుంటా నాకు ఇలాంటి మోసాలు చేసేటువంటి కార్యక్రమం నాకు తెలియదు. ఎందుకంటే ఆయన బీజేపీకి పోయిన విషయం మీకు తెలిసే, టీఆర్ఎస్ పోయిన విషయం తెలిసే, అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన టీఆర్ఎస్కి పోయిండు, బీజేపీకి పోయిండు, మళ్ళీ తిరిగి వచ్చిండు. రేపు మీరు అన్నట్టు మరి అది ఇవ్వకపోతే మరి ఎటు పోతాడు అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తుండగా తప్ప అది హైకమాండ్ చూసుకుంటుంది. ఎందుకంటే ఆ స్థాయి నాది కాదు, అది నేను మాట్లాడే పరిస్థితి కూడా కాదు. కాబట్టి అది హైకమాండ్ చూసుకుంటుంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. ఎందుకంటే ఏ తల్లి అయితే అన్నం పెడుతుందో ఆ తల్లి దగ్గర ఉండాలనే ఆలోచన ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆయనకు తల్లి లాంటిది. అలాంటి కన్న తల్లిని వదిలేసి కన్న తల్లిని వెన్నుపోటు పొడిచి బయటికి వెళ్ళినటువంటి చరిత్ర ఉన్నదనే విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు కూడా ఏ తల్లి ఏ కన్న తల్లి అవుతుందో ఆ కన్న తల్లిని వచ్చిన వాడు ఎవడు కూడా చరిత్రలో చరిత్రహీనుడవుతాడు తప్ప అది కాదు. ఎందుకంటే డబ్బు అనేది ఇవాళ ఆయనకు ఇవాళ 1000 కోట్లు ఉండొచ్చు, రేపు పొద్దుగల నాకు 100 కోట్లు 1000 కోట్లు రావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు. కానీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని మరవకూడదు అంటున్నా, నమ్ముకున్న పార్టీని వెన్నుపట్టుకోవద్దు అంటున్నా, నమ్ముకున్నటువంటి లక్ష్యాన్ని మోసం చేయొద్దు అని నా లక్ష్యం. కాంతం గారు ఒక్కసారి చైతన్య కొంచెం